ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి, తులారాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది చిలుకమ్మ? తులారాశి వాళ్ళకి మహాలక్ష్మి. ఈ లక్ష్మికి మంచిగా కూడ పెడుతూ పైసకి పైసా జమ చేసి మన పెద్దలు ఏదో 10 రూపాయలు సంపాదించి అంతా ఇంతో ఆస్తి సంపాదించుకొని పెట్టిండ్రు అని ఆ ఆస్తికి చూసుకుంటూ కూసోరు. ఆ పెద్దలు సంపాదించింది ఇంత భూమి ఉంది కదా, ఆ ఇల్లు ఉంది కదా, ఆ ధనదిర్భం ఉంది కదా, ఇంత సంపాదించిన ఆస్తి ఉంది కదా అని వాళ్ళకి ఎప్పుడు మీరు ఆశపడరు. చాలు, మన కష్టమేమో మనం చేయాలి, మన తినేదేందో మనం తినాలి, మనం చేసేది మనం చెయ్యాలి, ఆ పైసకి పైసా తోడు మనం చెయ్యాలి. పెద్దలు సంపాదించిన రూపాయి అయితే మనము ఒక ఆటను సంపాదించి పైసగా పైసా జమ చేయాలని ఈ ఆలోచన బాగుంటుంది. పెద్దలు సంపాదించిన ఆస్తి గురించి ఆశపడి మీరు ఉండరు, దానికి చూసుకుంటా కూసోరు. వాళ్ళు సంపాదించిన దానికి మనం గుడిక ఇంత తోడు చేయాలని ఇది బాగుంది. 7 కొండల వాసుడు సంవత్సరానికి ఒకసారన్నా పోయి రావాలి. నెలకి 3 సార్లు పోయినా పర్వాలేదు, 4 సార్లు పోయినా పర్వాలేదు. అంత ఓపిక ఎవరికి ఉంది? సరే, ఉన్నవాళ్ళు వెళ్తారు. స్వామివారి దర్శనం రావాలంటేనే, ఒక్కసారి వెళ్ళాలంటేనే ఎంతో ఒక గొప్ప విషయం. అలాంటి దాంట్లో నెలకు 3 సార్లు, 2 సార్లు, లేకపోతే నెలకు 1 సార్లు, సంవత్సరానికి 12 సార్లు అంటే అదృష్టం, ప్రాప్తి. ఉన్న దరిద్రమంతా పటాపంచలమైపోతుంది. లక్ష్మి ఇంటి లోపల ఎలా ఉన్న లక్ష్మి అలాగే ఉంటుంది. ఏమన్నా అప్పు సప్పు అది ఇది ఉంటే పటాపంచలం ఎక్కడిదక్కడ అయిపోతుంది. శ్రీవారి దర్శనం వచ్చిన వాళ్ళకి మళ్ళీ అప్పు మాటనే ఉండదు, అప్పు ఉండదు, సప్పు ఉండదు, ఏమీ ఉండదు. ఏదన్నా పని చేయాలనుకుంటే అది టకమని అవుతుంది. 4 రోజులు అయ్యే పని 2 రోజులు అవుతుంది, 2 రోజులు అయ్యే పని 1 రోజు అయితే, 1 రోజుల పని 1 గంటలు అవుతుంది. అట్లా ఏదన్నా పని అనుకుంటే టకమని అవుతుంది అన్నమాట. శ్రీవారి దర్శనం చేసుకుని రండి, చాలా మంచిగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడు ఒకటే ఆలోచన, ఆలోచిస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు. ఇల్లు ఎట్లా నడుస్తుందో, మనం ఎంత చేసేది ఇప్పుడు ముందలు ఎట్లయితుందో, ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి ఇంట్లో, అవన్నీ ఎలా జరుగుతాయో. ఆరోగ్యం సమస్య చూస్తారా, కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, నష్టపోతున్నాం, కష్టపడుతున్నాం, ఇంత అప్పు తీసినాం, దమాగ్ పని చేస్తలేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది ఒక్కొక్క విషయానికి ఇంత పెద్దగా ఆలోచిస్తూనే ఉంటారు ఈ తులారాశి వాళ్ళు. చూడండి, అది ఆలోచించడం అనేది అది వెనుకటి కాలం ఉండి అది నడిచింది. ఈ కాలంలో అది ఎక్కువ ఆలోచిస్తే అడ్డమైన రోగాలు పైల జరుగుతున్నాయి. జ్వరాలు ఏం చేస్తున్నాయి, ఏదో స్పాట్ ఖరాబ్ చేసి ఏగుకుపోయి మేకు. వాడు అప్పు సప్పు గురించి ఏమాయరా నా అధిగృష్టం, ఏమాయరా నా ఇంటి సంగతి, వాడు నా మాట ఇంటలేడు, ఇంట్లో ఈయన మాట నా మాట ఇంటలేదు, ఏమాయరమని వాడు బాధపడుకుంటూ ఉంటే బాధపడి పోయేది వెనుకటి కాలం. ఇప్పుడు బాధపడితే లేని రోగాలు పైనకు వస్తున్నాయి. అలా చేయకండి, మంచిది కాదు. ఎక్కువ ఆలోచించకండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. దేవునికి నమ్మినవాడు ఎప్పుడు చెడిపోడు, దేవునికి నమ్మినవాడు అంతే మంచి జరుగుతుంది, చెడు జరిగేది మాత్రం లేదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంచెం కోపం కూడా ఎక్కువ. ఈ రాశి వాళ్ళకి ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా పడింది. తులారాశి వాళ్ళ ఇంటి మీద ఎలా పడిందంటే, ఇంటి మీద దృష్టి కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంటి లోపల రామామంటున్నారు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఇక్కడ పైసా బలం సరిగా లేదు, ఇక్కడ ఆరోగ్య బలం సరిగా లేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది తప్ప అసలు అనుకున్న కోరిక అనుకున్నట్టు అసలు జరగటం లేదు. కొన్ని రోజుల నుంచి మీరు బాధపడే మాట నిజమే, కానీ మీ ఇంటి మీద ఉన్న దృష్టికి కొంత దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఆగిపోయిన పనులు ఈసారి తప్పనిసరి గ్యారంటీగా జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం ఒక్కొక్క మెట్టు లెక్కాలి, చేయిపెట్టిన పని కలిసి రావాలి. అంత జయం జరుగుతుందో మరి మీరు అనుకుంటున్నారు. జయం జరిగే టైం దగ్గరికి వచ్చింది. పెద్దల సేవ చేయండి, పెద్దల మాట వినకండి. ఇంటి గుట్టంతా ఒకటే ఐకమత్యంగా నడవాలని మనసులో ఉంది, అలాగే నడవండి, మీకు మంచి జరుగుతుంది, చెడు జరిగేది మాత్రం లేదు. సరిగా అవ్వలేదు. ఓం నమ శివాయ. మంచి గవ్వలే పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. వావ్, గురుబలం చాలా బాగుంది. 11 గురువు, 2 శని. ఎంత తేడా!
9 ఎక్కువ. అలాగే మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. భగవంతుని ధ్యానంలో నడవండి, మీకు అంత మంచి జరుగుతుంది, చెడు జరిగేది లేదు. ఏదన్నా మీరు మళ్ళీ వినాలనుకుంటే నా ఫోన్ ద్వారా మాట్లాడండి, నేను మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం